నమస్కారం. ఎంఎస్ న్యూస్ సూళ్లూరుపేట తిరుపతి జిల్లా సూళ్లూరుపేట పట్టణము మన్నారు పోలూరులో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి డాక్టర్ నెలవల విజయశ్రీ తిరుపతి పార్లమెంటరీ నియోజకవర్గం ప్రధాన కార్యదర్శి వేనాటి సతీష్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రచారం నిర్వహించారు. తనను ఒకసారి గెలిపిస్తే అభివృద్ధి అంటే ఎలా ఉంటుందో చేసి చూపిస్తానని ప్రతి ఒక్కరూ ఆలోచించి తెలుగుదేశం పార్టీకి ఓటు వేయాలని ఆమె ప్రజలకు విజ్ఞప్తి చేశారు. సూళ్లూరుపేట పట్టణము మన్నారు పోలూరులో టీడీపీ పార్టీ అభ్యర్థి నెలవల విజయశ్రీ ప్రచార రథంపై తిరుగుతూ టీడీపీకి ఓటు వేయాలని అభివాదం చేస్తూ ప్రచారం చేపట్టారు. చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్ర అభివృద్ధి చెందుతుందని, తనను ఎమ్మెల్యేగా గెలిపించి చంద్రబాబు నాయుడును ముఖ్యమంత్రిని చేసుకోవాల్సిన బాధ్యత ప్రజలపైన ఉందని విజయశ్రీ కోరారు. డాక్టర్ వృత్తి చేస్తూ ప్రజాసేవ చేయడానికి వచ్చిన నెలవల విజయశ్రీని సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని మాజీ మంత్రి పరసార రత్నం ప్రజలను కోరారు. తెలుగుదేశం, బీజేపీ, జనసేన పార్టీ అభిమానులతో కోలాహలంగా ప్రచార యాత్ర సాగింది. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు ఆకుతోట రమేష్, ఏజీ కిషోర్, అలవల సీను తదితరులు పాల్గొన్నారు. మన్నారు పోలూరుకి తెలుగుదేశం పార్టీ ప్రచారానికి విచ్చేయడం జరిగింది. ఈ ప్రచారంలో మన ఎమ్మెల్యే అభ్యర్థిని డాక్టర్ నెలవల విజయశ్రీ గారు మరియు బీజేపీ పార్టీ తరఫున బీజేపీ పట్టణ అధ్యక్షులు ఆదినారాయణ రెడ్డి గారు మరియు మాజీ మంత్రి ఇంట్లో ఎంతమంది అయితే బిడ్డలున్నారో అంతమంది బిడ్డలు కూడా సంవత్సరానికి 15,000 రూపాయల చొప్పున 15,000 అయితే ఇద్దరైతే 30,000, ముగ్గురైతే 45,000 అయితే 60,000 రూపాయలు ప్రతి ఇంట్లో కూడా ఈ రోజు బిడ్డల కోసం ఫ్రీగా ఇస్తా ఉన్నారు. అదేవిధంగా ఇంట్లో ఆడబిడ్డలు ఉంటే 18 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు ఇంట్లో ఆడబిడ్డలుంటే ప్రతి బిడ్డకి కూడా ప్రతి ఆడకూతురికి 15,000 రూపాయలు. ఎంతమంది 15,000 ఎంతమంది ఉంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు బిడ్డల కోసం ఇస్తా పెన్షన్ మా ఎక్కువకే పెన్షన్ 200 రూపాయల నుంచి 2,000 రూపాయలు చేసిన చంద్రబాబు నాయుడు గారు కదా. ఈరోజు 2,000 రూపాయల నుంచి 3,000 చేశాడు ఆయన 5 ఏళ్ళకి. ఈరోజు ఒకేసారి చేస్తాం చూపించే ఒకే భరిస్తారు. అదే కాదు ఫిబ్రవరి, ఏప్రిల్ ఈ మూడింటి కూడా 3,000, 4,000. అందరికీ నమస్కారం. సూళ్లూరుపేట నియోజకవర్గం మన్నారు పోలూరు గ్రామ ప్రజలందరికీ హృదయపూర్వక నమస్కారాలు. మనం 5 సంవత్సరాలుగా చూస్తున్నాం, గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ ఎలాంటి అభివృద్ధి జరగలేదు. మమ్మల్ని దీవించి సైకిల్ గుర్తుపై ఓటేయండి, మీ అందరికీ అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తాము. ఒక మహిళగా నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి, అభివృద్ధి చేస్తాము. అలాగే సంక్షేమ పథకాలు అందరికీ అందేలా చేస్తాము. చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేసుకుంటే మన రాష్ట్ర భవిష్యత్తు బాగుంటుంది, మన జీవితాలు బాగుంటాయి, మన భవిష్యత్తు బాగుంటుంది, మన బిడ్డల భవిష్యత్తు బాగుంటుంది. అందరికీ చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయి, అందరి బిడ్డలు చదువుకునే అవకాశం దొరుకుతుంది. ఆశీర్వదించి సైకిల్ గుర్తుపై ఓటేసి నన్ను మీ బిడ్డగా ఆదరించండి.